హలో స్టూడెంట్స్, ఈరోజు మనం 9th క్లాస్ చాప్టర్ 11 సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో ఎక్సైజ్ 11.4లో ఫస్ట్ ప్రాబ్లము సెకండ్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎ స్పియర్ హూజ్ రేడియస్ ఈజ్ 7 సెంటీమీటర్స్ అండ్ 0.63 మీటర్స్ అని అంటున్నారు. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. మనకి వాల్యూమ్ కనుక్కోమని అంటున్నారు. వాల్యూము అంటే ఒక స్పియర్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా ఏంటంటే 4/3 ఇంటూ పై ఆర్ క్యూబ్ అనమాట. ఇది ఒక స్పియర్ యొక్క ఫార్ములా. మనకి 4/3 ఇంటూ పై ఆర్ క్యూబ్ అంటే ఆర్ వాల్యూ తెలిస్తే చాలు. మనం స్పియర్కి ఆర్ వాల్యూ రేడియస్ తెలిస్తే మనకు ఆల్రెడీ వాల్యూమ్ కనుక్కోవచ్చు అనమాట. సో ఇప్పుడు గివెన్ ఫస్ట్ మనకి ఏమిచ్చారు, నీకు ఇక్కడ గివెన్ రేడియస్ r is equal to 7 సెంటీమీటర్స్ అని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. సో 7 సెంటీమీటర్స్ అని ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ V is equal to 4/3 into pi r cube. So that is equal to 4/3 into pi అంటే 22/7 ఇంటూ ఆర్ వాల్యూ మనకి ఎంత 7 సెంటీమీటర్స్. సో 7 సెంటీమీటర్స్ హోల్ క్యూబ్గా రాసేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్లో 4/3 ఇంటూ 22/7 ఇంటూ 7 క్యూబ్ అంటే 7 ఇంటూ 7 క్యూబిక్ సెంటీమీటర్స్. సో ఇక్కడ నుంచి క్యాన్సిలేషన్ అయ్యాన్ని క్యాన్సిల్ చేసేసుకోండి. 7 క్యాన్సిల్ అయిపోతుంది. ఆ తర్వాత వేరే ఏది 3 ఈ ఏంట్లో కూడా క్యాన్సిలేషన్ అవ్వదు కాబట్టి మల్టిప్లై చేసేసుకోండి. 4/3 ఇంటూ 22 ఇంటూ 7 7 ఆర్ 49 క్యూబిక్ సెంటీమీటర్స్. సో నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసేసేయండి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 49 ఇంటూ 22 2 9s are 18 1 2 4s are 8 ప్లస్ 1 9 అవుతుంది. అంటే ఇది సేమ్ అవుతుంది కదా, మళ్ళీ 2తోనే కాబట్టి మల్టిప్లై చేసేసి 8 అవుతుంది. ఇది 17 అవుతుంది, 10 అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 4/3 ఇంటూ 7 8 అవుతుంది. సో ఇక అక్కడ నుంచి మనకి 4 ఇంటూ దీన్ని మల్టిప్లై చేసేసండి. 4 ఇంటూ 7 8 ఇంటూ 4 మల్టిప్లై చేసేస్తే ఏమవుతుంది చూడండి. 4 8s are 32 3 అవుతుంది. 4 7s are 28 29 30 31 3 అవుతుంది. 4 0s are 0 ప్లస్ 3 అవుతుంది. 4 1s are 4 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4312/3 అవుతుంది. సో మనకి ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ బిట్ యొక్క సొల్యూషన్. నెక్స్ట్ సెకండ్ బిట్ ఒకసారి చూడండి. సెకండ్ బిట్ వచ్చేసి మనకి గివెన్ రేడియస్ r is equal to 0.63 మీటర్స్ ఇచ్చేసారు. మనకి 0.63 మీటర్స్ అని ఇచ్చేసారు. సో సేమ్ వాల్యూమ్ రాసేసుకోండి. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ V is equal to 4/3 into pi r cube. So that is equal to V is equal to 4/3 into pi అంటే 22/7. R అంటే మనకి ఇక్కడ 0.63 మీటర్స్ హోల్ క్యూబ్, ఆర్ క్యూబ్ కాబట్టి. నెక్స్ట్ అక్కడ నుంచి 4/3 ఇంటూ 22/7 ఇంటూ 0.363 ఇంటూ 0.63 ఇంటూ 0.63 క్యూబిక్ మీటర్స్. సో ఇక్కడ నుంచి ఒకసారి చూడండి. 7 0.63లో 0 పోదు కదా, 0.6లో పోతుందా, పోదు. అంటే 0 పెట్టేసుకోండి. 63 అవుతుంది. 63 ఎన్నిసార్లు పోతుందో ఒకసారి చూడండి. ఇక్కడ 63 9 టైమ్స్ పోతుంది. 7 9s are 63. ఇప్పుడు నెక్స్ట్ 3 కూడా అంతే, 3 పోతుంది చూడండి. ఇక్కడ 0.0 3 3s are 9. సో అంటే ఇప్పుడు మొత్తం మీద నుంచి 4 ఇంటూ 22 ఇంటూ
0.03 into 0.63 into 0.63 cubic meters. సో ఇక్కడ నుంచి ఈ రెండింటిని మల్టిప్లై చేసేసేయండి. 0.63 0.63 మల్టిప్లై చేసేసేయండి. తర్వాత దీంతో మల్టిప్లై చేసేసేయండి. 88 అవుతుంది కదా, 4 into 22 88 అవుతుంది. 0.03 ఇంటూ ఈ రెండింటిని మల్టిప్లై చేసేసేయండి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఒకసారి చూడండి, 0.63 ఇంటూ 0.63 3 3s are 9 3 6 are 18 3 6 are 18 1 మిగులుతుంది. 3 0s 0 1 అవుతుంది. 6తో మల్టిప్లై చేసేసేయండి. 6 3s are 18 1 అవుతుంది. 6 6 are 36 plus 1 37 అవుతుంది. 0 అవుతుంది. 0తో మల్టిప్లై చేస్తే 0 0 0 అది రాసినట్టు అయిపోయిన ఒకటి 0తో. సో ఇప్పుడు మనకి 9 8 plus 8 16 అవుతుంది. 1 ఉంటుంది. 7 8 9 అవుతుంది. 3 అవుతుంది. ఇప్పుడు 1 2 3 4 నెంబర్స్ తర్వాత మనకి డిజిట్ వస్తుంది, మనకి డెసిమల్ వస్తుంది. సో 0.3969 క్యూబిక్ మీటర్స్. సో నెక్స్ట్ అక్కడ నుంచి మనకి ఇంకేమేమి మిగిలింది, 88 ఇంటూ 0.03 మిగిలింది. తర్వాత ఇది మిగులుతుంది. సో ఇప్పుడు దీన్ని రఫ్లో చేయండి. ఒకసారి చూడండి, దీన్ని రఫ్లో మల్టిప్లై చేసేసాను. 0.03 ఇంటూ 0.3969 మల్టిప్లై చేసేస్తే మనకి ఎంత అవుతుంది, 0.011907 వచ్చేసింది. అది రాసేసుకోండి. 88 ఇంటూ 0.011907 అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ 88తో ఈ నెంబర్ని మల్టిప్లై చేసేయండి. ఈ నెంబర్ని మల్టిప్లై చేస్తే ఒకసారి చూడండి, ఈ నెంబర్తో దీన్ని మల్టిప్లై చేసేస్తే 1.0478 వచ్చేసింది. 16 వచ్చేసింది. 16 రాసినప్పుడు అయిపోయినట్టు అప్రాక్సిమేట్గా రాసేసుకోండి. డెసిమల్ తర్వాత 4 డిజిట్స్. 1.0478 దట్ ఈస్ ఈక్వల్ టు 1.0478 క్యూబిక్ మీటర్స్. 1.0478 క్యూబిక్ మీటర్స్. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్ బిట్. నెక్స్ట్ సెకండ్ బిట్ ఒకసారి చూడండి. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డ్ బై ఏ సాలిడ్ స్పెరికల్ బౌల్ ఆఫ్ డయామీటర్ అంటున్నారు. ఒక సాలిడ్గా ఉన్నటువంటి స్పెరికల్ బౌల్ ఉందని అన్నారు. ఆ స్పెరికల్ బౌల్ యొక్క డయామీటర్ వచ్చేసి 28 సెంటీమీటర్స్ అని మనకు ప్రాబ్లం ఇచ్చారు. ఆ వాటర్ అమౌంట్ ఆఫ్ వాటర్ పడుతుంది, ఎంత కంటెంట్లో వాటర్ పడుతుంది అనేసి ఉంటుంది అనేసి మనకి కనుక్కోమని అంటున్నారు. ఇప్పుడు డయామీటర్ ఇచ్చేసారు డైరెక్ట్గా, కానీ మనకు వాల్యూమ్ కనుక్కోవాలి. స్పెరికల్ బౌల్ యొక్క వాల్యూమ్ ఫార్ములా మనకు ఆల్రెడీ ఇందాక రాసేసుకున్నాం. 4/3 ఇంటూ పై ఆర్ క్యూబ్ స్పెరికల్ బౌల్ యొక్క వాల్యూము. మనకు కావాల్సింది రేడియస్, కానీ మనకి ఇక్కడ డయామీటర్ ఇచ్చేసారు. మనకి ప్రాబ్లంలో మనకి డయామీటర్ ఇచ్చారు. డయామీటర్ నుంచి మనం రేడియస్ కనుక్కుంటాం. రేడియస్ కనుక్కొని ఆ తర్వాత ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి డయామీటర్ గివెన్ దట్ diameter d is equal to 28 centimeters. So therefore అక్కడ నుంచి రేడియస్ r is equal to డయామీటర్ లో హాఫ్ ఉంటుంది కదా మనకు రేడియస్, అది రాసేసుకోండి. therefore r is equal to 28/2 that is equal to r is equal to 14 అవుతుంది. 2 times చూడండి ఒకసారి, 2 1s are 2, 2 4s are 18. సో మొత్తం మీద నుంచి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్ అని మనకు ప్రాబ్లంలో వచ్చింది. సో ఇప్పుడు అక్కడ నుంచి స్పెరికల్ బౌల్ యొక్క వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ రాసేసుకోండి డైరెక్ట్గా. స్పియర్ V ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ పై ఆర్ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే మనకు 14 సెంటీమీటర్స్ హోల్ క్యూబ్. సో ఇక్కడ నుంచి 4/3 ఇంటూ 22/7 ఇంటూ 14 ఇంటూ
14 ఇంటూ 14 అవుతుంది, 14 క్యూబ్ కాబట్టి. సో క్యూబిక్ సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు 7 వచ్చేసి 2 టైమ్స్ పోతుంది, 7 2s are 14 అవుతుంది. ఇప్పుడు ఇంకా 3తో ఏమి టేబుల్లో ఏమి పోవు. ఒకసారి చూడండి, మిగిలి రాసేసుకోండి రిమైనింగ్. 4/3 ఇంటూ 22 ఇంటూ 2 ఇంటూ 14 ఇంటూ 14 క్యూబిక్ సెంటీమీటర్స్. సో ఇక్కడ నుంచి 4/3 ఇంటూ 22 ఇంటూ 2 44 అవుతుంది. ఇక్కడ 14 ఇంటూ 14 14 ఇంటూ 14 అంటే మనకి 196 క్యూబిక్ సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసేసేయండి. ఈ రెండింటిని మల్టిప్లై చేసేస్తే 196 ఇంటూ 44 196 ఇంటూ 44 మల్టిప్లై చేసేస్తే 4 6 are 24 అవుతుంది. 2 మిగులుతుంది, 4 వస్తుంది నీకు ఇక్కడ. 4 9s are 36 37 38 అవుతుంది, 3 అవుతుంది. 4 1s are 4 5 6 7 అవుతుంది, 7. నెక్స్ట్ సేమ్ అవుతుంది కదా 44లో, 4తోనే కదా మల్టిప్లై చేసేసి 196ని 4 8 7 యాస్టీజ్ రాసేసుకుంటే 4 ఇది మనకి 8 + 4 32 అవుతుంది. అంటే 8 + 4 వచ్చేసి 12 అవుతుంది. సో నెక్స్ట్ 7 + 1 8 + 8 16 అవుతుంది, 1 అవుతుంది. 8 6 24 అవుతుంది. నెక్స్ట్ 4/3 ఇంటూ 8 6 24 క్యూబిక్ సెంటీమీటర్స్. సో నెక్స్ట్ అక్కడ నుంచి 3ని డినామినేటర్లో ఉండని అలాగనే ఉంచేసి యాసిడ్గా రాసేసుకోండి. 4 ఇంటూ 8 6 24 by 3 క్యూబిక్ సెంటీమీటర్స్. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసేసుకుంటే 4 ఇంటూ 8 6 24 4 ఇంటూ 8 6 24 మల్టిప్లై చేసేసేయండి. ఇక్కడ 4 4s are ఎంత అవుతుంది, 4 4s are 16 1 మిగులుతుంది. 4 2s are 8 8 + 1 9 అవుతుంది. సో 4 24 కాబట్టికి ఇక్కడ 4 రాసేసుకోండి, 2 మిగులుతుంది. సో తర్వాత 4 8s are 32 34 35 అవుతుంది. 3 4 4 9 6/3 క్యూబిక్ సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసేసుకోండి. మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసేయాలంటే డివైడ్ చేసేసేయండి. 3తో డివైడ్ చేసేసుకుంటే ఇప్పుడు 3 ఇంటూ 3 4 4 9 6 డివైడ్ చేసేస్తే 3 1s are 3 4ని తీసుకోండి. 3 1s are 3 అవుతుంది, 1 మిగులుతుంది. మళ్ళీ 4ని కిందకి రాసేసుకోండి. 3 3s are 9 3 4s are 12 అవుతుంది. 3 4s are 12 అంటే మనకి 2 మిగులుతుంది. మళ్ళీ 9 తీసుకోండి. 9 తీసేసుకుంటే ఎన్నిసార్లు పోతుంది ఒకసారి చూడండి. 3 9s are 27 అవుతుంది. 3 9s are 27 2 మిగులుతుంది, 6 26 ఎన్నిసార్లు పోతుంది ఒకసారి చూడండి. నీకు ఇక్కడ 8 టైమ్స్ పోతుంది చూడండి, 24 అవుతుంది నీకు ఇక్కడ. 3 8s are 24 సో మీకు ఇక్కడ 2 మిగులుతుంది. సో ఇప్పుడు దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయాలంటే ఈ నెంబరు ఇంటూ 2/3గా రాసేసుకోండి. 11498 ఇంటూ 2/3 సో క్యూబిక్ సెంటీమీటర్స్. ప్రాబ్లం ఆన్సర్లో మనకి ఇలానే రాశారు. సో ఇలాగనే ఉంచేసాడు మీరు ఇక్కడ. ఇది వచ్చేసి వాల్యూమ్ అవుతుంది. డయామీటర్ 28 సెంటీమీటర్స్ ఇచ్చినప్పుడు ఆ స్పెరికల్ బౌల్ యొక్క వాటర్ కంటెంట్ పట్టేటటువంటి కంటెంట్ యొక్క వాల్యూమ్ వచ్చేసి మనకి ఈ వాల్యూ వస్తుంది మనకి. ఇది వచ్చేసి సెకండ్ ప్రాబ్లంలో ఫస్ట్ బిట్. నెక్స్ట్ సెకండ్ బిట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలో సెకండ్ బిట్ వచ్చేసి డయామీటర్ D = 0.21 మీటర్స్ ఇచ్చారు మనకి ఇక్కడ. 0.21 మీటర్స్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం రేడియస్ కనుక్కోవాలా. వాల్యూమ్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా V = వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ 4/3 ఇంటూ 5r³ సో ఇప్పుడు మనకి r వాల్యూ కావాలి కాబట్టి డయామీటర్ నుంచి తీసుకొని రండి. రేడియస్ r D/2. సో r D అంటే మనకి ఇక్కడ 0.21/2.
సో మీటర్స్. ఈ రేడియస్ తెలిసింది మనకి. ఇక్కడ రేడియస్ తెలిసిందంటే ఆటోమేటిక్గా ఆర్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసేసేయండి. మీకు ఇక్కడ వాల్యూమ్లో సబ్స్టిట్యూట్ చేసేసేయండి. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ V is equal to 4/3 into pi r cube. So V is equal to 4/3 into 22/7 into r అంటే మనకు వాల్యూ 0.21/2 మీటర్ క్యూబ్. సో ఇక్కడ నుంచి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసేయండి. సింప్లిఫై చేయండి. 4/3 into 22/7 into 0.21/2 into 3 times రాసేసేయండి. 0.21/2 into 0.21/2 క్యూబిక్ మీటర్స్. సో ఇక్కడ నుంచి ఈ 7 అనేది 21లో 0.02లో పోదు కాబట్టి 21 తీసేసుకోండి. 21 తీసేసుకోవాలంటే ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఇప్పుడు నీకు ఇక్కడ 21 అంటే 3 times పోతుంది. 7 3s are 21. ఈ 3 కూడా దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 0.01 టైం పోతుంది. 3 times అంటే 1 టైం పోతుంది. సో ఇప్పుడు రిమైనింగ్ అని రాసేసేయండి. ఇప్పుడు ఈ 4 వచ్చేసి 2లో క్యాన్సిల్ అయిపోతుంది. 2 into 2 4 కాబట్టి 4/4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు రిమైనింగ్ మిగిలినవన్నీ రాసేసేయండి. అతో పాటు ఇంకో ఈ 2 వచ్చేసి ఈ 22లో 11 times పోతుంది. సో రిమైనింగ్ 11 into 0.01 into 0.21 into 0.21 క్యూబిక్ మీటర్స్ మిగిలింది. సో డినామినేటర్లో కూడా మనకి ఏం మిగిలింది చేసేసుకోండి. ఈ రెండింటిని మల్టిప్లై చేసేసుకుంటే ఏమవుతుందో ఒకసారి చూడండి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 11 into 0.01 11 into 0.01 ఏమవుతుంది? 1తో మల్టిప్లై చేయండి. ఇలా మల్టిప్లై చేయండి. 1తో మల్టిప్లై చేస్తే 1 into 1 1 అవుతుంది. 1 0 0 అవుతుంది. 1 0 0 అవుతుంది. మళ్ళీ సేమ్ 1తో మల్టిప్లై చేస్తే 1 into 1 1 అవుతుంది. 0 0 అవుతుంది. 1 1 0 0 1 2 అంటే 2 పాయింట్స్ తర్వాత 2 నెంబర్స్ తర్వాత పాయింట్ వస్తుంది. అంటే నీకు 0.11. ఈ రెండింటిని మల్టిప్లై చేసేసుకుంటే 0.11 వచ్చేసింది. తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేసేసింది. ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే 0.21 into 0.21 1 1s are 1 1 2s are 2 1 0 0 2 1s are 2 2 2s are 4 2 into 0 0 నెక్స్ట్ 0తో 0 0 0 అయిపోతుంది మొత్తం మల్టిప్లై చేసేసుకుంటే. సో ఇప్పుడు 1 4 4 0 0 ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ వస్తుందో చూడండి. 1 2 ఇక్కడ 3 4 మొత్తం మీద నుంచి 1 2 3 4 నెంబర్స్ తర్వాత అంటే 0.0441 వస్తుంది మనకి. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసేసేయండి. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసేసుకుంటే మనకు ఒకసారి చూడండి. 0.0441 into 0.11 1తో మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది కదా నీకు ఇక్కడ 14400 వస్తుంది. మళ్ళీ 1తో మల్టిప్లై చేసేస్తే మళ్ళీ సేమే వస్తుంది కదా. 1 into 1 1 1 4s are 4 4 0 0 నెక్స్ట్ 0తో మల్టిప్లై చేస్తే మొత్తం 0 అయిపోతుంది నీకు ఇక్కడ. సో మొత్తం యాడ్ చేసేసుకుంటే 4 + 1 5 అవుతుంది. 4 + 4 8 అవుతుంది. 4 అవుతుంది. 0 0 0. సో ఎన్ని ప్లేసెస్ తర్వాత పాయింట్ వస్తుందో చూడండి. 1 2 3 4 5 6 ప్లేసెస్ తర్వాత 1 2 3 4 5 6 ప్లేసెస్ తర్వాత అంటే మొత్తం నుంచి 0.004851 క్యూబిక్ మీటర్స్. మనకి ఈ స్పియర్ యొక్క వాల్యూమ్ వచ్చేసి 0.004851 క్యూబిక్ మీటర్స్ అవుతుంది. ఇది సెకండ్ ప్రాబ్లంలో సెకండ్ బిట్. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అవుతుంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీనికి సంబంధించినటువంటి నోట్స్ వచ్చేసి ఈ వీడియో చివరి డిస్ప్లే అవుతుంది. అవసరం ఉన్న వాళ్ళు నోట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.